హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో మనం సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ అనే చాప్టర్ చూద్దామా. నీటికి సంబంధించి ఇందులో మనకి ఇది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ చాప్టర్లో మెయిన్ లాజిక్ గేట్ మీద ఒక ప్రాబ్లం ఇస్తున్నాడు. సర్క్యూట్ బేస్డ్ ప్రాబ్లం ఇస్తున్నాడు. ఆ ట్రూత్ టేబుల్స్ సంబంధించి కానీ ఇవన్నీ. అట్లాగే టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్, ఇంటెన్సిక్, ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్, వాటి యొక్క డోపింగ్, వీటికి సంబంధించి ఇస్తున్నాడు. ఒకసారి చూడండి, ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే లాజిక్ గేట్ మీద డెఫినెట్గా ఒక బిట్ అయితే గ్యారంటీ. 1 into 4 4 మార్క్స్. మొన్న అయితే 2 కూడా ఇచ్చాడు. ఇంకా ఎక్స్ట్రా మనం చూడాల్సింది ఏంటంటే ఇంకో క్వశ్చన్ కోసం టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్, ఇంట్రెన్సిక్, ఎక్స్టెన్సిక్, అట్లాగే డోపింగ్ ఎట్లా ఉంటుంది, ట్రైవాలెంట్, పెంటావాలెంట్, ఇవి. అట్లాగే నెక్స్ట్ వన్ వచ్చేసి డయోడ్ ఐడెంటిఫికేషన్, ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ మనం ఎట్లా ఉంటుంది ఏంటి. అట్లాగే డయోడ్ బేస్డ్ సర్క్యూట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ చేయాలి. నెక్స్ట్ జెనోడయోడ్, లైట్ ఎమిటింగ్ డయోడ్, ఫోటోడయోడ్, సోలార్ సెల్ ఒకసారి చూడాలి. లాస్ట్లో వోల్టేజ్ రెగ్యులేటర్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్, వీటి మీద చూడాలి. అప్ టు 2 క్వశ్చన్లు అయితే గ్యారంటీ. 2 4s are 8 మార్క్స్. ఒక్కోసారి 3 క్వశ్చన్స్ కూడా మనం 3 ఇచ్చడం 12 మార్క్స్ వరకు ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఈ చాప్టర్లో మీకు 12 మార్క్స్ వరకు పాసిబిలిటీ ఉంది. రైటా? చాప్టర్ పేరు సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్. సరే, ఫస్ట్ లాజిక్ గేట్స్ చూద్దాం. లాజిక్ గేట్స్ వాటి యొక్క ట్రూత్ టేబుల్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఒకసారి మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుంటారు, జాగ్రత్త చూడండి. అదే సర్క్యూట్ బేస్డ్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను తీసుకుంటున్నాను, ఒకసారి ఫాస్ట్ చూద్దాం. ఇది ఆర్ గేట్ సింబల్. ఓకే కదా? ఇన్పుట్ 2 ఉంటాయి, ఏబి 2 ఇన్పుట్స్ ఇచ్చాము, ఒకటి అవుట్పుట్. దీని ఫార్ములా y = a + b రూపంలో ఉంటుంది. రైటా? ఇది ఆర్ గేట్, గేట్ పేరు ఆర్ గేట్. అదేవిధంగా నార్ గేట్ తీసుకున్నాం అనుకో, సింబల్ అంతా సేమ్. చూడండి, ఇన్పుట్ 2 ఉంటుంది, ఏబి మామూలే. అవుట్పుట్లో మీకు ఇక్కడ 0 లాగా చూపిస్తాడు. చూడండి, అవుట్పుట్ ఫార్ములా మారుతుంది, a + b హోల్ ఇన్వర్స్. ఇది నార్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్. రైటా? అట్లాగే నాట్ గేట్ చూసాం అనుకోండి, ఒకటే ఇన్పుట్, ఒకటే అవుట్పుట్. ఇన్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ లాగా ఇచ్చానుకో, అప్పుడు అవుట్పుట్ వచ్చేసి ఏ బార్ అవుతుంది. ఇది నాట్ గేట్ యొక్క సింబల్ ఫార్ములా. అట్లాగే అండ్ గేట్కి వచ్చాయనుకోండి, చూడండి, అండ్ గేట్ వచ్చేసి మీకు ఈ ఓకే కదా? ఒక్క నిమిషం. అండ్ గేట్ తీసుకుంటున్నాను. ఇక్కడ క్యాపిటల్ డి షేప్లో ఉంటుంది మీకు. ఇక్కడ ఇన్పుట్స్ 2 ఇస్తాం, ఏ ఒకటి, బి అనేది ఇంకొక ఇన్పుట్ ఇచ్చాను. అవుట్పుట్ ఇక్కడ ఫార్ములా y = a × b రూపంలో ఉంటుంది. ఇది అండ్ గేట్. అట్లాగే లాస్ట్ వన్ నాండ్ గేట్ చూస్తున్నా. ఇన్పుట్స్ సేమ్, ఏవి ఇచ్చాను, కానీ అవుట్పుట్ చూడండి, ఇక్కడ 0 ఉంటుంది. y = ఫార్ములా a × b హోల్ బార్ అవుతున్నాం. ఇది నాండ్ గేట్. మెయిన్ ఈ గేట్స్కి రిలవెంట్గా ఇస్తున్నాడు. వీటి యొక్క ట్రూత్ టేబుల్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. రైటా? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆర్ గేట్ దాన్ని చూద్దాము, మిగతా మీరు ప్రాక్టీస్ చేయండి. ఆర్ గేట్ తీసుకుంటున్నాను నేను. ఇన్పుట్ 2 సిగ్నల్స్ ఇస్తాం. ఇన్పుట్ మనకి 2 సిగ్నల్స్ ఇస్తాము, ఏ బి రూపంలో ఇస్తున్నా ఇన్పుట్ కదా. అవుట్పుట్ చూడండి, అవుట్పుట్ ఫార్ములా y = a + b కదా. ఫస్ట్ నేను ఈ విధంగా ఈ 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త చూడండి, కలర్ మారుస్తున్నాము మీ సింప్లిసిటీ కోసం. ఇక్కడ ఏ అనేది ఇస్తున్నాం, బి అనేది ఇస్తున్నాం ఇన్పుట్.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఇన్పుట్స్ ఇస్తున్నాం కాబట్టి పాసిబిలిటీ 0 0 ఇవ్వచ్చు, 0 1 ఇవ్వచ్చు, 1 0 ఇవ్వచ్చు, 1 1 ఇవ్వచ్చు కదా. మరి 0 0 ఇస్తే చూడండి ఇక్కడ ఫార్ములా ఏ ప్లస్ బి కదా, 0 ప్లస్ 0 అంటే 0 అవుతుంది, 0 ప్లస్ 1 అంటే 1 అవుతుంది, 1 ప్లస్ 0 1 అవుతుంది, 1 ప్లస్ 1 ఇక్కడ బులియన్ ఎక్స్ప్రెషన్ 1 ప్లస్ 1 అంటే 1 మ్యాక్సిమం అని. ఇట్లా మనం ఆర్ గేట్ కనుక్కోవచ్చు. అదేవిధంగా ఒకవేళ నార్ గేట్ అనుకోండి, నార్ గేట్ అయితే ఫార్ములా ఏంటి ఇక్కడ రాద్దామా, నార్ గేట్ ఇదేమో ఆర్ గేట్కి. అదే నార్ గేట్ చూస్తే ఏ ప్లస్ బి హోల్ బార్ కదా, ఇక్కడ 0 వచ్చింది కాబట్టి 0 బార్ అంటే 1 అవుతుంది, ఇక్కడ 1 వచ్చింది కాబట్టి 1 బార్ అంటే 0 అవుతుంది, ఇక్కడ 1 వచ్చింది కాబట్టి 1 బార్ అంటే 0, ఇక్కడ కూడా 1 వచ్చింది కాబట్టి 1 బార్ అంటే 0 అవుతుంది. మీదంతా సేమ్ కదా. అట్లాగే మిగతాయి కూడా చూడండి, నాట్ గేట్, అండ్ గేట్, నాండ్ గేట్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ గేట్ అనుకోండి, ఒకటే ఇన్పుట్ చూడండి 0 ఇచ్చా అనుకోండి, ఏ అనే సింబల్ 0 ఇచ్చాను, ఏ ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ ఫార్మాట్ ఏ బార్ కదా అంటే 0 బార్ అవుతుంది, 0 బార్ అంటే 1. అదే ఇన్పుట్లో 1 ఇస్తే అవుట్పుట్ 0 వస్తుంది, అంటే రివర్స్ గేట్ అంటాం. ఇక్కడే నాండ్ నార్ గేట్స్ని యూనివర్సల్ గేట్స్ అంటాము. ఎందుకంటామంటే ఆ గేట్స్ ఉపయోగించి మనం అదర్ గేట్స్ అన్నిటిని దేన్నైనా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనమాట. అందుకని ఇక్కడ మనం నాండ్ నార్ గేట్స్ని యూనివర్సల్ గేట్స్ అంటాం. రైటా, వీటికి సంబంధించి ఒకసారి చూసుకోండి. తర్వాత రెండోది కాన్సెప్ట్ ఏం చూసాం మనం, సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ వీటి క్లాసిఫికేషన్ రెండోది. సెమీ కండక్టర్లో ఒకసారి జార్జోన్ థియరీ పార్ట్ కూడా ఇస్తున్నాడు. సెమీ కండక్టర్ ఇవి ఫస్ట్ వన్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటాం, ఇంట్రిన్సిక్. సెకండ్ వన్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటాం. ఓకేనా. ఇంట్రిన్సిక్ అంటే ఇక్కడ మనకి ప్యూర్ ఫామ్ లో దొరికేటువంటి సెమీ కండక్టర్ ని ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటాం. ఎగ్జాంపుల్ జర్మేనియం, సిలికాన్. అదే ఎక్స్ట్రిన్సిక్ వస్తే మీకు పీ టైప్, రెండోది ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటాం. పీ టైప్ అంటే ఏంటి, ప్యూర్ ఫామ్ లో ఉండే జర్మేనియం కి ట్రైవాలెంట్ గనక యాడ్ చేస్తే మనకు వచ్చేది పీ టైప్. అదే ప్యూర్ ఫామ్ లో ఉండే జర్మేనియం కి పెంటావాలెంట్ ని గనక డోప్ చేస్తే వచ్చేది ఎన్ టైప్. ఇక్కడ మనకి పీ టైప్ లో జాగ్రత్త చూడండి, మెజారిటీ క్యారియర్స్ హోల్స్, మైనారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్. అదే మనకి ఎన్ టైప్ లో వచ్చేసరికి మెజారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్, మెజారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్, మైనారిటీ క్యారియర్స్ హోల్స్. ఇట్లా థియరీ బేస్డ్ క్వశ్చన్ ఇస్తున్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. ఆ డోపింగ్ లో ఏం ట్రైవాలెంట్ కలుపుతారా, పెంటావాలెంట్ కలుపుతారా, లేకపోతే పీ టైప్ లో మెజారిటీ మైనారిటీ ఏంటి, ఎన్ టైప్ లో మెజారిటీ మైనారిటీ ఏంటి, ఇట్లా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉన్నాం థియరీ బిట్. ఓకేనా. డైరెక్ట్ గా చూస్తే ఆప్షన్ పెట్టవచ్చు మనం, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. అట్లాగే ఇంట్రిన్సిక్, ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్. అట్లాగే బయాస్ నెక్స్ట్, ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను పిఎన్ జంక్షన్ డయోడ్ తీసుకుంటున్నాను, పిఎన్ జంక్షన్ డయోడ్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పీ టైప్, ఇది ఎన్ టైప్. ఇప్పుడు నేను దీన్ని బయాస్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పీ టైప్ని గనక బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్కి, ఎన్ టైప్ని గనక బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ గనక కలిపి ఇది బ్యాటరీ ఏమో, దీన్ని ఫార్వర్డ్ బయాస్ అంటాం. రైటా. అదే రివర్స్ బయాస్ వచ్చేసింది మనకి, అదే పిఎన్ జంక్షన్ డయోడ్, డయోడ్ నేనేం మార్చలేదా, అదే పిఎన్ జంక్షన్ డయోడ్. ఇక్కడ బయాస్ మార్చున్నాం చూడు, బయాస్ మార్చినప్పుడు పీ టైప్కి బ్యాటరీ నెగిటివ్, ఎన్ టైప్కి బ్యాటరీ పాజిటివ్ ఇచ్చాను, ఇది బ్యాటరీ. దీన్ని మనం రివర్స్ బయాస్ అంటాం. దీనికి ఇంకా సింపుల్ నోటేషన్ ఏంటంటే
పీ టైప్కి హై వాల్యూ ఇస్తే ఫార్వర్డ్ బయాస్, అదే పీ టైప్కి లో వాల్యూ ఇస్తే రివర్స్ బయాస్. అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫార్వర్డ్ బయాస్లో డిప్లీషన్ రీజియన్ విత్ ఫార్వర్డ్ బయాస్ దగ్గర ఎట్లా ఉండిద్ది, రివర్స్ బయాస్ దగ్గర ఎట్లా ఉండిద్ది అడుగుతాం. ఫార్వర్డ్ బయాస్ దగ్గర తగ్గిద్ది, ఓకేనా, రీజియన్ విత్ తగ్గుతుంది. అదే రివర్స్ బయాస్ అయితే రీజియన్ విత్ పెరిగిద్దాం, ఓకేనా. డిప్లీషన్ రీజియన్ బిట్, ఇట్లా థియరీ బిట్ కూడా మీకు అడగటానికి అవకాశం ఉంది. ఒకసారి జాగ్రత్తగా చెక్ చేయండి. థియరీ పార్ట్ ఫార్వర్డ్ బయాస్, అదేవిధంగా రివర్స్ బయాస్ ఇస్తాడు. తర్వాత జెనడయోడ్ సంబంధించాం. ఇప్పుడు ఇక్కడ జెనడయోడ్ కనుక తీసుకుంటే మీకు జెనడయోడ్ని ఇట్లా సింబాలిక్గా ఇట్లా చూపిస్తాం మనం. పీ టైప్ ఇది, ఎన్ టైప్ని ఇట్లా జెడ్ షేప్లో చూపిస్తాం. ఇది కూడా పిఎన్ జంక్షన్ డయోడే, హెవీలీ డోప్డ్ పిఎన్ జంక్షన్ డయోడ్ అంటాం. ఇట్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ రివర్స్ బయాస్ ఓన్లీ. ఖచ్చితంగా జెనర్ డయోడ్ని రివర్స్ బయాస్లోనే కలుపుతాం, ఎందుకంటే బ్రేక్ డౌన్ ఫామ్ అవుతుంది కాబట్టి, ఓకేనా. జెనర్ డయోడ్ కండక్ట్స్ ఇన్ రివర్స్ బయాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, క్వశ్చన్ చూద్దాం. A 5.6 volt Zener diode is reverse biased with a 6 volt. Will it conduct? ఇప్పుడు రివర్స్ బయాస్ ఉందంట, చూద్దాం. చూడండి, ఇది జెనర్ డయోడ్, ఓకేనా. దీని యొక్క రివర్స్ బయాస్ 6 వోల్ట్ దగ్గర ఇచ్చాడు. దీని మామూలుగా వోల్టేజ్ ఎంత ఉంది, 5.6 వోల్ట్ ఉంది దీని క్యాలిపర్. దీనికి ఇచ్చినటువంటి వోల్టేజ్ ఎంత, దీనికి ఇచ్చిన వోల్టేజ్ 6 వోల్ట్. ఏ బయాస్లు ఇచ్చాడు, రివర్సే ఇచ్చాడు. చూడండి, పీ టైప్కి మైనస్ ఇచ్చాం, ఎన్ టైప్కి ఏమో ప్లస్ ఇచ్చాం. రివర్స్ బయాసే కదా. ఎంత వోల్టేజ్ ఇచ్చాం, 6 వోల్ట్ ఇచ్చాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ కంటే కూడా ఎక్కువ వోల్టేజే ఇచ్చాం మనం. ఇది కండక్ట్ అవుతుందా అన్నాడు కదా. ఎస్, కండక్ట్ అవుతుంది. జెనర్ డయోడ్ కండక్ట్స్ ఇన్ రివర్స్ బయాస్. రివర్స్ బయాస్లో ఇచ్చాం కాబట్టి కండక్ట్ అవుతుంది. అందులో కూడాను రివర్స్ వోల్టేజ్ అనేది గ్రేటర్ దాన్ జెనర్ బ్రేక్ డౌన్ వోల్టేజ్. జెనర్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఎంత, 5.6, కానీ మనం ఇచ్చిన వోల్టేజ్ 6 వోల్ట్ ఎక్కువ ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా కండక్ట్ అవుతుంది. అట్లా మనకి సర్క్యూట్ బేస్డ్ ప్రాబ్లం కూడా ఇస్తాడు దేని మీద, జెనర్ డయోడ్. అది ఒకసారి చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సర్క్యూట్ బేస్డ్ ఇట్లా కూడా ఇవ్వచ్చు మీకు. అవుట్పుట్ వోల్టేజ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్డ్ డయోడ్ సర్క్యూట్. అంటే ఒక డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉన్నాం, ఓకేనా. దానికి రిలవెంట్గా ఒక క్వశ్చన్. ఇన్ ద సర్క్యూట్ ఏ సిలికాన్ డయోడ్, ఇచ్చిన సిలికాన్ డయోడ్ అంటే 0.7 వోల్ట్ ఉండిద్ది డ్రాప్ ఇక్కడ, ఈజ్ ఇన్ సిరీస్ విత్ 5 వోల్ట్ బ్యాటరీ అండ్ 1 కిలో ఓం రెసిస్టర్. 5 వోల్ట్ బ్యాటరీ, అదేవిధంగా రెసిస్టర్ 1 కిలో ఓంని సిరీస్లో వెళ్ళిపోయాడంట. ఫైండ్ ద కరెంట్ త్రూ ద సర్క్యూట్. సర్క్యూట్ ద్వారా ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో కనుక్కోమంటున్నాడు, ఓకేనా. సిలికాన్ డయోడ్ ఇది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, పిఎన్ జంక్షన్ డయోడ్గా జెనర్ డయోడ్ కాదు, రైట్. దీని క్యాలిబర్ ఎంత, 0.7 వోల్ట్. సిలికాను 0.7 వోల్ట్. దీనికి ఎంత వోల్టేజ్ కలుపుతున్నాడు మనకి, 5 వోల్ట్ కలిపాడు, 5 వోల్ట్ బ్యాటరీ కలిపాడు. దీని సిరీస్లో 1 కిలో ఓం రెసిస్టర్ కలుపుతున్నాడు. 1 కిలో ఓం రెసిస్టర్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలో ఓం. ఇది సర్క్యూట్ కదా. ఇప్పుడు వీడు అడిగింది ఏంటంటే దీని ద్వారా ఫ్లో అయ్యే కరెంట్ ఎంత. ఇప్పుడు దీని ద్వారా కొంత కరెంట్ ఫ్లో అవుతుంది కదా, సర్క్యూట్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఈ కరెంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి అని అడిగాడు మనకి, రైట్. డయోడ్ దగ్గర ఎంత డ్రాప్ ఉంది, సిలికాన్ కాబట్టి ఒకవేళ వాడు ఇవ్వకపోయినా మనం తీసుకుంటాము. కానీ ఇక్కడ ఇచ్చిన వోల్టేజ్ ఎంత, 5 వోల్ట్. మరి ఇక్కడ డ్రాప్ 0.7 ఉంది. అంటే ఇక్కడ యాక్టివేషన్ ఎంత ఉండిద్ది అంటే చూడండి ఒకసారి, రెసిస్టర్ దగ్గర ఎంత ఉండొచ్చు అంటే బ్యాలెన్స్ ఎంత ఉంటుంది అంతే. ఇక్కడ 0.7 ఉండిద్ది డయోడ్ దగ్గర,
మిగిలింది ఎక్కడ ఉంది? ఇక్కడ ఎంత ఉంది? 5 - 0.7 అంటే 4.3 వోల్ట్ రెసిస్టర్ దగ్గర ఉంటాం ఇది. మరి కరెంట్ కాబట్టి వాడు కనుక్కోమంది ఓమ్స్ లో అప్లై చేస్తే V ఈజ్ ఈక్వల్ టు IR, I ఈజ్ ఈక్వల్ టు V/R కదా. వోల్టేజ్ ఎంత మనకి? చూడండి, ఫైండ్ ది కరెంట్ త్రూ ద సర్క్యూట్ ద్వారా కరెంట్ వెళ్తూ ఉంటే ఈ రెసిస్టర్ ద్వారా ఎంత వెళ్ళిందో అదే సర్క్యూట్ ద్వారా కూడా ఫ్లో అవుతుంది. కాబట్టి వోల్టేజ్ ఈ రెసిస్టెన్స్ దగ్గర ఎంత ఉంది? 4.3 వోల్ట్ కాబట్టి 4.3 వోల్ట్ హోల్ డివైడ్ బై రెసిస్టెన్స్ ఎంత? 1 కిలో ఓం అన్నాడు. కిలో అంటే 1000 కదా, అంటే 1000 ఓం. దీన్ని సింప్లిఫై చేయొచ్చు మనం. ఈ 1000ని 10 క్యూబ్గా రాయొచ్చు మీరు, రైటా? 4.3/10³ రాయొచ్చు. 10 క్యూబ్ పైకి వచ్చింది అనుకోండి 10⁻³ కదా. 10⁻³ అంటే మిల్లీ అని వచ్చాం. మరి కనుక్కున్న కరెంట్ కాబట్టి మిల్లీ, కరెంటు యూనిట్ యాంపియర్, మిల్లీ యాంపియర్. ఎట్లా కనుక్కోవచ్చు? సర్క్యూట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ లాగా ఉండిద్దామండి, సర్క్యూట్ బేస్డ్ ప్రాబ్లం, రైటా? అట్లా డయోడ్కి రిలవెంట్గా సర్క్యూట్ బేస్డ్ ప్రాబ్లం మీరు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఏంటంటే ఫుల్ వేవ్ రెక్టిఫైర్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ రెండు ఉంటాయి రెక్టిఫైర్స్లో. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెక్టిఫైర్, రెక్టిఫికేషన్ రెండు కాన్సెప్ట్స్ వస్తాయి. రెక్టిఫికేషన్ ఎట్లయినా అడగొచ్చు క్వశ్చన్. రెక్టిఫైర్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన ఏసీని డీసీగా కన్వర్ట్ చేసే డివైస్ని రెక్టిఫైర్ అంటాం. విచ్ డివైస్ కన్వర్ట్స్ ఏసీ ఇంటూ డీసీ, ఇట్ ఈస్ కాల్డ్ రెక్టిఫైర్. ఆ ప్రాసెస్ని రెక్టిఫికేషన్ అంటాం. ద ప్రాసెస్ కన్వర్ట్స్ ఏసీ ఇంటూ డీసీ, ఇట్ ఈస్ కాల్డ్ రెక్టిఫికేషన్ అంటాం. ఓకేనా? అదొకటి. అట్లాగే హాఫ్ వేవ్ రెక్టిఫైర్లు అయితేనేమో సింగిల్ డయోడ్ వాడతాం, ఒక డయోడే వాడతాం. ఫుల్ వేవ్ రెక్టిఫైర్లు అయితేనేమో 2 PN జంక్షన్ డయోడ్స్ను వాడతాం. అదొకటి కంపారిజన్ గుర్తుపెట్టుకోవాలి, రైటా? ఇక్కడ మనకి ఎఫిషియన్సీ ఎంత వస్తుందంటే 40.6% మాత్రమే ఏసీ డీసీగా మారిద్దాం. ఏసీ పవర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ డీసీ పవర్. అదే ఫుల్ వేవ్ రెక్టిఫైర్ల ఎఫిషియన్సీ వచ్చేసి దీనికి డబల్ వస్తుంది. 81.2% ఏసీ పవర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ డీసీ పవర్. ఓకేనా? అట్లా వాటికి రెలవెంట్గా ఇవ్వచ్చు. అది ఒకసారి చూడండి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి చూద్దాం డిఫరెంట్గా. ఏ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ హ్యాస్ ఇన్పుట్ పీక్ వోల్టేజ్ ఎంత అనడం? 12 వోల్ట్ అంటారు. వాట్ ఈజ్ యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్? యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత రావచ్చు అని అడిగాడు. మన ఫార్ములా ఉన్నాం, యావరేజ్ వోల్టేజ్ is equal to peak voltage divided by pi. పీక్ వోల్టేజ్ ఎంత అన్నాడు? 12 అన్నాడు, బై పై. పై అంటే మనకు తెలుసుకో 3.14 కదా. దాన్ని సింప్లిఫై చేస్తే మీకు 3.82 వోల్ట్ వస్తుంది. అట్లా మనకి రెక్టిఫైర్స్కి రిలవెంట్గా ఉంది. ఓకేనా? ఒకసారి చెక్ చేయండి. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్ తీసుకున్నాం అనుకోండి. లైట్ ఎమిటింగ్ డయోడ్ క్వశ్చన్ చూద్దాం. An LED turns on at 2 volt if supply is 5 volt and series resistance is 300 ohm. Find current through LED. ఓకేనా? ఒక ఎల్ఈడి ఉందంటవా, అది ఎక్కడ టర్న్ అవుతుంది? 2 వోల్ట్ దగ్గర టర్న్ అవుతుంది. మనం ఇచ్చిన సప్లై అయితే 5 వోల్ట్ సప్లై ఇచ్చాం. దీనికి సిరీస్లో 300 ఓం రెసిస్టెన్స్ కనెక్ట్ చేసింది. ఆ ఎల్ఈడి ద్వారా ఎంత కరెంటు ఫ్లో అవుతుందో కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు వోల్టేజ్ డ్రాప్ ఎంత ఉంటాం? రెసిస్టర్ దగ్గర ఇచ్చింది 5, ఎల్ఈడి దగ్గర 2 వోల్ట్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎల్ఈడి ఆన్, ఎల్ఈడి దగ్గర 2 వోల్ట్ ఉంది. దీన్ని సిరీస్లో రెసిస్టెన్స్ వెళ్తాం, ఎంత? 300 ఓం వెళ్తాం. సప్లై ఎంత ఇచ్చావు? 5 వోల్ట్ ఇచ్చావు సప్లై కదా. అప్పుడు ఇక్కడ 2 వోల్ట్ ఉంది కాబట్టి డ్రాప్, మిగిలినటువంటి 5 వోల్ట్లు మిగిలేది ఎంత? 3 వోల్ట్ మిగులుతుంది.
3 వోల్ట్ ఈ రెసిస్టెన్స్ దగ్గర ఉండేది. అదే ఇక్కడ రాసి మరి ఇందాకని ఓమ్స్ లో అప్లై చేస్తే V ఈజ్ ఈక్వల్ టు IR. కనుక్కోమన్న కరెంట్ V/R. వోల్టేజ్ ఎంత 3 వోల్ట్. రెసిస్టెన్స్ ఎంత కలిపింది 300 ఓం. క్యాన్సిల్ చేస్తే 300 టైమ్స్ 1/100 యాంపియర్స్. అదే మనం మిల్లీ ఆంపియర్లో కన్వర్ట్ చేస్తే 10 మిల్లీ ఆంపియర్ వస్తుంది. ఓకేనా? ఒకసారి చూడండి, ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు 1/100 యాంపియర్ అని వచ్చినాం. లేదు 1/10 స్క్వేర్ యాంపియర్. రైటా? ఇప్పుడు మరి ఇది మీకు మిల్లీలో రావాలనుకో, మిల్లీలో రావాలంటే 10⁻³ కన్వర్ట్ చేసుకోవాలి. ఇది పైకి తీసుకొచ్చాను నేను 10⁻² యాంపియర్ అవుతుంది. మరి 10⁻³ అంటే ఎంత తగ్గింది దానికి మీకు 10⁻⁻1 తగ్గింది. అదే చేస్తుంది. 10⁻⁻1 పెట్టి మల్టిప్లై చేసి 10⁻⁻1 పెట్టి డివైడ్ చేసి అప్పుడు సింప్లిఫై చేస్తే పైన 1/10⁻⁻1 ఇంటూ 10⁻⁻3 అని వస్తుంది. ఈ 10⁻⁻1 పైకి వస్తే 10 అవుతుంది. ఇంటూ 10⁻⁻3 యాంపియర్ ఎంత ఉంది అంటే 10⁻³ యాంపియర్ని మిల్లీ రాయొచ్చు 10⁻⁻3. సో 10 మిల్లీ యాంపియర్ ఇట్లా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి. 10 మిల్లీ యాంపియర్ ఆన్సర్. ఓకేనా? ఆన్సర్ ఎంత వచ్చింది 10 మిల్లీ యాంపియర్. ఇట్లా మనకి ఈ చాప్టర్లో కూడాను సర్క్యూట్ బేస్డ్ ప్రాబ్లమ్సే ఉంటాయి దాదాపుగా. కొంచెం అయ్యి ప్రాక్టీస్ చేయండి. ఈజీగానే ఉంటాయి, కష్టమైతే కాదు. అట్లాగే జెనోడయోడ్కి రిలవెంట్గా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓ జెనోడయోడ్ ఇచ్చి జెనోడయోడ్ ద్వారా ఫ్లో అయ్యే కరెంట్ కనుక్కోమనొచ్చు, అవుట్పుట్ వోల్టేజ్ ఎంతో కనుక్కోమనొచ్చు. ఇట్లా డిఫరెంట్గా ఇస్తాడు మనకి. ఓకేనా? ఒకసారి చూద్దాం, చూడండి. ఇట్లా సింపుల్గా కూడా మీకు అడగొచ్చు. ఈ ఒక ప్రాబ్లం చూద్దాం. సెమీ కండక్టర్లో ఏ 9 వోల్ట్ జెనోడయోడ్ ఈజ్ యూజ్డ్ రెగ్యులేట్ వోల్టేజ్. 9 వోల్టేజ్ కెపాసిటీ ఉండేటువంటి ఒక జెనోడయోడ్ని వోల్టేజ్ రెగ్యులేటర్ కింద వాడుతున్నాం మనం. ఇఫ్ ద సప్లై వేరీస్ 11 వోల్ట్ టు 14 వోల్ట్ అంటే మనకు వచ్చే సప్లై, అక్కడ ఇచ్చినటువంటి సప్లై 11 వోల్ట్ నుంచి 14 వోల్ట్కి వేరీ అవుతుందంట. వాట్ ఈజ్ అవుట్పుట్ వోల్టేజ్? జెనోడయోడ్ నుంచి బయటకు వచ్చే వోల్టేజ్ ఎంత అన్నాడు. ఇప్పుడు జెనోడయోడ్ ఏంటి, రివర్స్ బయాస్లో యాక్టివేట్ అయితే వోల్టేజ్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇప్పుడు దాని క్యాలిబర్ ఎంత 9 వోల్ట్ కాబట్టి అవుట్పుట్లో కూడా మీకు 9 వోల్ట్ దగ్గరే బయటకు వస్తుంది. సో ఆన్సర్ 9 వోల్ట్. చూడండి, జెనర్ మెయింటైన్స్ కాన్స్టెంట్ వోల్టేజ్ ఇన్ బ్రేక్ డౌన్. మరి దాని క్వశ్చన్లోనే మీకు ఇచ్చాడు కదా 9 వోల్ట్ అని ఇచ్చాడు కదా బ్రేక్ డౌన్ వోల్టేజ్. కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ కూడా 9 వోల్టే ఉంటుంది. ఎందుకంటే అవుట్పుట్ వోల్టేజ్ రిమైన్స్ కాన్స్టెంట్. అటువంటి సిచ్యువేషన్లోనే జెనోడయోడ్ వోల్టేజ్ రెగ్యులేటర్గా పనిచేయాలి. కాబట్టి రివర్స్ బయాస్లోనే కలపాలి మనం. ఓకేనా? అట్లా మనకి జెనోడయోడ్కి సంబంధించాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న క్వశ్చన్ చూద్దాం, లాస్ట్ క్వశ్చన్. రిపుల్ ఫ్రీక్వెన్సీ ఇన్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. ఇందాక హాఫ్ వేవ్ మీద ఒకటి చూసాము. In the input AC frequency to a full wave rectifier 50 Hz. ఇక్కడ 50 Hz ఫ్రీక్వెన్సీ ఉన్నాం. వాట్ ఈస్ ద అవుట్పుట్ రిపుల్ ఫ్రీక్వెన్సీ? ఇక్కడ మనకి రిపుల్ ఫ్రీక్వెన్సీ అంటే రిలేషన్ ఏంటంటే 2 ఇంటూ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ. 2 ఇంటూ ఇన్పుట్ ఎంత అనడం 50 అన్నాడు. కాబట్టి 250 ఆర్ 100 Hz వస్తుంది. ఓకేనా? అట్లా మనం రిపుల్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్? ఇందులో ఈ మోడల్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇట్లా మీకు మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. పూర్ణ అకాడమీ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నామా, బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేస్తే నేను ఎప్పుడైతే వీడియోస్ని అప్లోడ్ చేస్తానో ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. కాబట్టి మీరు తక్కువ టైంలో వాటిని రివైజ్ చేయొచ్చు. ఓకేనా? మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి ఈ లాస్ట్ మూమెంట్లో ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. అయితే రివిజన్ చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఆల్ ద బెస్ట్.